శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. అందులో యుద్ధకాండలో రావణాసురుడు లాగా సీతమ్మ దగ్గరికి వెళ్ళి రాముడు నా చేతిలో చనిపోయాడు అని సీతమ్మతో చెప్తున్నాడు. అతను మాయారాముడిని సృష్టించి అలా చేసి ఆ మాటలు చెప్తున్నాడు. రాముడు చనిపోయాడు కనుక నువ్వు నా పాలుపు చేరు. రావణాసురుడు నువ్వు నా రాణులందరికీ కూడా మహారాణిగా ఉండు. రాముడు సైన్యంతో ఉత్తర తీరంలో చేరి గుడారాలలో రామలక్ష్మణులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో నా మంత్రి ప్రహస్తుడు రాముని కంఠం ఖండించాడు. అలాగే ఆ మొండెం నుండి కంఠం వేరైన ఆ కంఠంతో రాముని చూచి లక్ష్మణుడు అలాగే అక్కడ భయపడి మిగిలిన వానరులందరూ కలిసి పారిపోయారు. ఎటు వెళ్ళారో కూడా వాళ్ళు తెలియదు. సుగ్రీవుడి కంఠం కూడా తీసేశారు. అలాగే హనుమ దవడలు నరికేశారు. వృద్ధుడైన జాంబవంతుడి మోకాళ్ళు నరికేశారు. వానరులందరూ కూడా రాక్షసుల చేతిలో చంపబడ్డారు. సీత, ఇదిగో రాముని తల చూడు అని ఆ విద్యుద్యోహుడు నిర్మించిన మాయాతలను ఆ ధనుర్బాణాలను సీతకు చూపించగానే ఆ తల్లి మూర్ఛిల్లి క్రింద పడిపోయింది. సీతమ్మ రామచంద్రుని శిరస్సు పట్టుకొని నేలపై పడి ఏడుస్తూ చూచి రావణాసురుడు అలా ఏడుస్తున్న ఆ సీతను చూచి రావణాసురుడు పగలబడి నవ్వుతాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక మాట వినిపిస్తుంది. ప్రభు, మీకు ఒక విషయం చెప్పాలి అని ప్రహస్తుడు వచ్చాడు. అది విని రావణుడు అక్కడ నుండి వెళ్ళగానే రాముని తల ఆ ధనుర్బాణాలు అంతర్ధానం అయిపోతాయి. అప్పుడు సీతమ్మ అది చూసి ఇదంతా మాయ అని తెలుస్తుంది. కానీ ఇంతలో అక్కడే ఉన్న విభీషణుడి కుమార్తె త్రిజట ఈ మాటలన్నీ విని సీతమ్మని ఓదారుస్తూ ఇలా అంటున్నది. అమ్మా, రావణాసురుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. రాముడు 33 కోట్ల దేవతలను నిర్జించినవాడు, దీర్ఘబాహుడు, కమలనేత్రుడు, అలాగే అపారమైన పరాక్రమం ఉన్నవాడు. శత్రు సైన్యాన్ని పడగొట్టడానికి వచ్చినవాడు నిద్రిస్తాడా? అలాగే వీరందరూ వెళ్ళి నిద్రలో వాళ్ళని చంపడమా? ఇదంతా కూడా రావణాసురుడు ఆడిన మాయా నాటకం. అందరూ తనకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటాడు. తన కోరుకున్నదే ఎప్పుడూ జరగాలి అని అనుకుంటాడు. కానీ అలా ఎప్పటికీ జరగదు. రాముడు రావణుని సంహరిస్తాడు, లంకని నశింపజేస్తాడు. అమ్మా, నీకు పట్టాభిషేకం అవుతుంది. నీకు మంచి జరగాలంటే, రాముడు విజయం పొందాలంటే ఈశ్వరుని ధ్యానించు, సూర్యోపాసన చెయ్యి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వలన నీ మనస్సుకి శాంతి కలుగుతుంది. నువ్వు రాముడు కలిసి పంటతో ఉన్న చేనులా ఉంటారు అని ఆ మాట, నా మాట నమ్ము తల్లి అని చెప్పింది త్రిజట. ఇంతలో అవిధ్యుడు, మాల్యవంతుడు వస్తారు. ఈ మాల్యవంతుడు కైకసి సోదరుడు, అంటే రావణాసురునికి మేనమామ. ఇద్దరు కూడా రావణాసురుని దగ్గరికి వెళ్ళి యుద్ధం వారించడానికే కొన్ని మంచి మాటలు చెబుతారు. రావణ, నువ్వు సీతమ్మ తల్లిని తేవడమే ఈ యుద్ధం వచ్చింది. దాని వలన లంకా పట్టణం అంతా కూడా నాశనం అయిపోతున్నది. సీతమ్మని రామునికి అప్పగించు అని అనగానే మాల్యవంతునితో రావణాసురుడు ఇలా అంటున్నాడు. ఇది నా స్వభావము. నన్ను చంపినా కూడా నా బుద్ధి మారదు. నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినా నేను మారను. ఇది నా బలహీనత. ఎవరు వచ్చి చెప్పినా కూడా వారి మాటను నేను వినను. నేనన్నదే నేను చేస్తాను. రాముడు వచ్చాడు, సేతువు కట్టాడు అని అంటున్నారే, సముద్రం ఏమైనా పిల్లకాలువా అని అనుకుంటున్నావా? అది ఒక చిన్న పిల్లకాలు. దాని మీద సేతువు కట్టడం ఏమైనా గొప్ప విశేషం ఏం కాదు. సరే, కట్టాడే, లంకలో ప్రవేశించాడు. ఆ రాముడు ఒక మనిషి. వాడు నన్నేం చేయగలడు? నేను దేవతలను, యక్షకిన్నెరలను, కింపురుషులను, నాగులను జయించిన వాడిని. ఈ రాముడిని వానర సైన్యంతో సహా నేను చంపేస్తాను అని అనగానే
అతని మాటలు విని మాల్యవంతుడు తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు చెడు కాలం వస్తే ఎవరేం చేస్తారు? వాళ్ళు ఎవ్వరి మాట వినరు. సరే, నాకెందుకు, ఏం జరుగుతుందో అదే జరగని అని రావణ నీ విజయమగుగాక అని అక్కడ నుండి ఆ మాల్యవంతుడు వెళ్ళిపోతాడు.